అగ్ర హీరోలు మహేష్ బాబు, అల్లు అర్జును, రామ్ చరణ్, చిరంజీవి, పవన్ కళ్యాణ్, ప్రభాసు ఇట్లాగా వీళ్ళందరూ ఒక హై బడ్జెట్ పిక్చర్స్ మోడ్లోకి వెళ్ళిపోయి వందల కోట్ల రూపాయల సినిమాల దగ్గరికే వెళ్ళారు. ఫలితం ఏడాదికి ఓ సినిమా రావడం కష్టం. థియేటర్లు ఎలా నడుస్తాయి? చిన్న సినిమాలకి ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫారాలని వీళ్ళే ఎంకరేజ్ చేశారు. ఓటీటీ ప్లాట్ఫారాలు పెరిగిపోయి చివరికి సినిమా థియేటర్లోనేమో ఖర్చు పెరిగిపోయింది, టికెట్ రేటు పెరిగిపోయింది, అట్లాగే తినుబండారాల రేట్లు పెరిగిపోయింది. థియేటర్కి వెళ్ళి కూర్చుని చూడదగ్గ స్థాయిలో ఇక్కడ కథలు ఉండట్లేదు. అలాగే యూట్యూబ్లో లేకపోతే ఇతరత్ర ఓటీటీ ప్లాట్ఫారాలు బోలెడన్ని రకాలైనటువంటి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సినిమాకి ఎందుకు వెళ్తాం? ఎంటర్టైన్మెంట్ కోసమే. ఇవాళ ఈటెట్లో దొరికే ఎంటర్టైన్మెంట్ కంటే అద్భుతం సినిమా థియేటర్లో ఏం కనిపించినప్పుడు అవాయిడ్ చేస్తున్నారు. దాని పర్యవసానం సినిమా పరిశ్రమకు ఎదురైనటువంటి సంక్షోభం కారణంగా ఇప్పుడు తెలంగాణలో 10 రోజుల పాటు, శుక్రవారం నుండి 10 రోజుల పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూసేస్తున్నట్టు థియేటర్లు ప్రకటించినాయి. ప్రస్తుతం సినిమాలు విడుదల లేక థియేటర్లు నడవడం భారం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే, అసలు చూడదగ్గ సినిమాలు ఏమైనా తీస్తే కదా ఎవడైనా థియేటర్కి వచ్చి చూసేది. అన్ని నల్లికొట్ల మోకాలు, నప్పతట్ల కథలు, దేడ్యమాక్క వేషాలు, గిట్లయితుంది మళ్ళా అంటూ తెలంగాణ వాళ్ళే ఎక్కిరిస్తున్నారు. అయినా అవి పాప్కార్న్, నోట్లి కుక్కి, జేబు కట్ చేసే సెంటర్లు అయిపోయినాయి అంటూ విమర్శిస్తున్నారు.